చుట్టూ దట్టమైన అడవి, ఎటు చూసినా ప్రకృతి అందాలు ఇక్కడి గ్రామాలకు మాత్రమే సొంతం. ఈ అందమైన అందాల వెనుక పెను విషాదం కూడా దాగి ఉంది. గట్టిగా వర్షం పడితే చుట్టుపక్కల వాగులు వంకలు పొంగి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే పరిస్థితి. గతంలో మావోయిస్టులకు అడ్డాగా ఉన్న ఈ గ్రామాలకు అప్పట్లో పోలీసులు మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతానికి అది కూడా గుంతలమయం కావడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో గ్రామానికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి యువతకు పెళ్లి సంబంధాలు కూడా రావడం లేదు. ఇది నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గంగాపూర్ గ్రామం కథ. ఈ గ్రామ పంచాయతీది 50 ఏళ్ల చరిత్ర. 2019లో గంగాపూర్ గ్రామ పంచాయతీని 3 గ్రామ పంచాయతీలుగా విభజించారు. అందులో ఒకటి గంగాపూర్, మరో 2 కొర్రతాండ, రాణిగూడ గ్రామ పంచాయతీలు. ఒక పక్క కడెం వాగు, 3 వైపులా దట్టమైన అటవీ ప్రాంతం, నట్ట నడుమున గంగాపూర్, కొర్రతాండ, రాణిగూడ గ్రామాలు ఉంటాయి. అయితే ఈ గ్రామాలకు సరైన రోడ్డు రవాణా సౌకర్యాలు లేక ఇక్కడి ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ పండించిన పంట దిగుబడులను మార్కెట్కు తరలించాలన్నా కష్టాలు తప్పడం లేదు. గంగాపూర్ నుంచి ఎటు వెళ్లాలన్నా కడెం నది దాటి వెళ్లాల్సిందే, లేదంటే అటవీ మార్గం గుండా సుమారు 15 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయాలి. అయితే కడెం నదిపై వంతెన లేకపోవడంతో వాగులో తెప్పలపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలా పుట్టిలో ప్రయాణం చేస్తూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. గ్రామస్తులు అత్యవసరంగా వెళ్లాలంటే బ్యాక్ వాటర్ వరకు బైక్లపై వచ్చి అక్కడి నుంచి తెప్పల సాయంతో ఒడ్డుకు చేరుకునే పరిస్థితి. ముఖ్యంగా అత్యవసరంగా కొంతమంది వెంట తెచ్చుకునే మోటార్ బైక్లు సైతం తెప్పలపై నుంచి తీసుకువెళ్లడం జరుగుతుంది.